Welcome back to our channel. So in this video, unit number 1 explanation of the subject BPS, that is business policy and strategy. So unit 1 name వచ్చేసి introduction to strategic management. ఓకే, సో మనందరికీ తెలుసు 60 మార్క్స్ పేపర్ యూనిట్ 1 నుంచి 1 లాంగ్ 1 షార్ట్ మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. అంటే టోటల్ 10 మార్క్స్ వెయిటేజ్ అనేది మీకు ఉంటుంది. లాంగ్ 8 మార్క్స్, షార్ట్ 2 మార్క్స్. ఓకే, సో ఈ వీడియోలో లాంగ్ క్వశ్చన్స్ ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా యూ విల్ బీ ఏబుల్ టు అటెంప్ట్ ఇట్ బై దిస్ వీడియో. ఓకే, సో యూనిట్ 1 నుంచి ఎలాంటి లాంగ్ క్వశ్చన్ వచ్చినా మీరు అటెంప్ట్ చేయగలిగేటట్టుగా ఎక్స్ప్లెనేషన్ అనేది ఎవ్రీ టాపిక్ వీ విల్ డిస్కస్ ఇన్ దిస్ వీడియో. సో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, వాట్ డూ యూ మీన్ బై బిజినెస్ అండ్ వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బిజినెస్ అండ్ టైప్స్ ఆఫ్ బిజినెస్ ఎంటిటీ. బిజినెస్ నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా ఇదే ఆన్సర్ అనేది మీరు రాయాలి. ఓకేనా, సో వాట్ ఈజ్ మీన్ బై బిజినెస్ ఇన్ జనరల్ టర్మ్స్? బిజినెస్ ఈజ్ అన్ ఎకనామిక్ యాక్టివిటీ. ఓకే, బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేస్తాము? ఎర్నింగ్ ప్రాఫిట్స్ కోసం కదా, మనకు ప్రాఫిట్స్ రావాలని చెప్పనికనే కదా బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తాం. Yes or no? What is our main intention? To earn profits. Yes or no? And it is an economical activity which includes buying and selling. Buying undali, selling undali, ప్రొడక్షన్ ఉండాలి, అండ్ ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి మనము ఆపరేషన్స్ అనేది ట్రాన్స్ఫరబుల్గా ఉండాలి. దాన్ని మనం బిజినెస్ అని అంటాం. వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇట్? ఆబ్జెక్టివ్స్ ఈజ్ నథింగ్ అబౌట్ ది గోల్స్. ఒక బిజినెస్లో ఏమేమి ఉంటాయి అనేది ఆబ్జెక్టివ్స్ని అంటాం. సో ఇక్కడ మీకు ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్ అని, సోషల్ ఆబ్జెక్టివ్స్ అని, హ్యూమన్ ఆబ్జెక్టివ్స్ అని ఉన్నాయి. సో అలా మీరు ఎగ్జామినేషన్లో ఏం రాయకుండా మీరు నార్మల్గా పాయింట్ వైజ్ గుర్తుపెట్టుకొని రాయండి, సరిపోతుంది. ఓకేనా, ఫస్ట్ వన్ ఏముంది? ప్రాఫిట్ ఎర్నింగ్. సో జస్ట్ నౌ ఐ హ్యావ్ సెడ్ బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేస్తాము? టు ఎర్న్ ప్రాఫిట్, టు గెయిన్ ప్రాఫిట్. ఎస్ ఆర్ నో? దట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్. ప్రాఫిట్ రాదు అని అంటే బిజినెస్ స్టార్ట్ చేస్తారా? ఎవరు చేయరు. ఎస్ ఆర్ నో? సెకండ్ వన్ ఏంది? ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్. ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అంటే ప్రోడక్ట్స్ కానీ నువ్వు ఏమైతే బిజినెస్ పెట్టాలనుకుంటున్నావో ఆ ప్రోడక్ట్ ప్రొడక్షన్ లేకపోతే నీకు బిజినెస్ అనేది రన్ అవుతుందా? రన్ అవ్వదు. ఎస్ ఆర్ నో? మెన్, మెటీరియల్, మనీ, ఎవ్రీథింగ్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ ఎ బిజినెస్. నెక్స్ట్ వన్ క్రియేటింగ్ మార్కెట్స్. క్రియేటింగ్ మార్కెట్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక బిజినెస్ని స్టార్ట్ చేసినావు. వాట్ ఈజ్ యువర్ మెయిన్ ఇంటెన్షన్? నువ్వు ఆ బ్రాంచెస్ ఓపెన్ చేయాలనుకుంటావు కదా, దట్ ఈస్ కాల్డ్ క్రియేటివ్ మార్కెట్స్. లైక్ నీ ప్రోడక్ట్కి ఎక్కువ ఏమంటారు డిమాండ్ అయ్యేటట్టుగా ఉండాలి. వెన్ యువర్ ప్రోడక్ట్ ఈస్ గెటింగ్ మోర్ డిమాండ్, వాట్ యూ విల్ డూ? యూ విల్ ఎలాబరేట్ యువర్ బ్రాంచెస్, యూ విల్ ఎలాబరేట్ యువర్ ఆర్గనైజేషన్స్. ఎస్ ఆర్ నో? ఎస్. నెక్స్ట్ వన్ ఏంది? టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్. టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్ అంటే ఏంది? ప్రజెంట్ ఉన్న సొసైటీలో, ప్రజెంట్ ఉన్న న్యూ మార్కెట్ సొసైటీలో టెక్నాలజీ ఈజ్ ఇంక్రీజింగ్ డే బై డే. ఓకే, సో టెక్నాలజీ ఇంక్రీజ్ అయినప్పుడు క్వాలిటీ ఆఫ్ ది గూడ్స్ మనకి లెస్ ప్రైస్లో వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జెప్టో కానివ్వండి, బ్లింకిట్ కానివ్వండి, ఇలాంటివి చూడండి, తక్కువ ప్రైస్లో క్వాలిటీ ఆఫ్ ది గూడ్స్ ఈజ్ వస్తున్నాయి కదా. దట్ ఈస్ కాల్డ్ టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్. బయటికి వెళ్ళకుండా మన ఇంట్లోకి డెలివరీ అవుతున్నాయి. ఎస్ ఆర్ నో? నెక్స్ట్ వన్ వెల్ఫేర్ ఆఫ్ ఎంప్లాయీస్. ఎంప్లాయీస్కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఫెసిలిటీ కూడా బిజినెస్లో ఉంది. బిజినెస్ స్టార్ట్ చేస్తే చాలామందికి ఏమంటారు జాబ్స్ వస్తాయి. ఎస్. కస్టమర్ సాటిస్ఫాక్షన్ లేకపోతే ఏ బిజినెస్ అయినా రన్ అవ్వదు. ఓకేనా. నెక్స్ట్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ షేర్ హోల్డర్స్. నీ కంపెనీలో షేర్స్ ఎవరైతే కొంటున్నారో దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది ఓనర్స్. ఎస్ ఆర్ నో? వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి. సో 8 మార్క్సే కాబట్టి ఎనీ 6 to 8 పాయింట్స్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. ఓకేనా, సో 6 to 8 పాయింట్స్ నేర్చుకుంటే సరిపోతుంది. ఇవన్నీ నేర్చుకోవాలి, ఇలాగే రాయాలన్న రూల్ లేదు. ఓకేనా, సో ఇందులోకేని ఏవైనా 6 to 7 నేర్చుకోండి ఆబ్జెక్టివ్స్లో. టైప్స్ ఆఫ్ బిజినెస్ ఎంటిటీ అని ఉంది. టైప్స్ ఆఫ్ బిజినెస్ ఎంటిటీ అంటే ఏంటి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెసెస్. ఇందులో ఫస్ట్ వన్ ఏముంటుంది? సోల్ ఎంటర్ప్రైజ్. సోల్ ఎంటర్ప్రైజ్ ఇస్ నథింగ్ అబౌట్ ది సోల్ ప్రొప్రైటర్షిప్. ఇండివిజువల్గా బిజినెస్ని రన్ చేసుకోవడం, ఇండివిజువల్గా ఆర్గనైజేషన్ని రన్ చేసుకోవడం, దట్ ఈస్ కాల్డ్ సోల్ ట్రేడర్. నెక్స్ట్ వన్ పార్ట్నర్షిప్. 2 or more పర్సన్స్ ఒక దగ్గర ఉండి బిజినెస్ని జాయింట్గా రన్ చేసుకునే దాన్ని పార్ట్నర్షిప్ బిజినెస్ అని అంటాము. నెక్స్ట్ జాయింట్ స్టాక్ కంపెనీ. జాయింట్ స్టాక్ కంపెనీ ఈజ్ నథింగ్ అబౌట్ ది 2 కంపెనీస్ మర్జ్ అయిపోవడం. ఫర్ ఎగ్జాంపుల్
ఆంధ్ర బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఇప్పుడు మర్జ్ అయినాయి, ఇద్దరు కలిసి ఒకటే బ్యాంక్ అయినాయి. సో దట్ ఈస్ కాల్డ్ జాయింట్ స్టాక్ కంపెనీ. ఎస్, దిస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయింట్ స్టాక్ కంపెనీస్ ఉన్నాయి. దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ బిజినెస్ ఎంటిటీస్. ఓకే, దీని గురించి రాసి సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది అని అంటే, బిజినెస్ పాలసీ అంటే ఏంటి, వాట్ ఆర్ ద ఇంపార్టెన్స్ ఫీచర్స్. ఓకే, వాట్ ఈజ్ మీన్ బై బిజినెస్ పాలసీ మీకు నార్మల్గా అర్థం కావాలి. బిజినెస్ పాలసీ ఈజ్ నథింగ్ అబౌట్ నీ యొక్క కంపెనీ ఆర్గనైజేషన్ని నువ్వు ఇంక్రీజ్ చేయాలనుకున్నప్పుడు దెర్ ఆర్ సర్టన్ పాలసీస్, దెర్ ఆర్ సర్టన్ డైరెక్షన్స్, దెర్ ఆర్ సర్టన్ గైడ్స్ విచ్ యూ యూన్ టు ఫాలో టు ఇంక్రీజ్ యువర్ సేల్స్, టు ఎస్టాబ్లిష్ యువర్ గ్రోత్. ఎస్, సో ఆ బిజినెస్ పాలసీ అనేది నీ యొక్క గోల్ని ఫుల్ఫిల్ చేయనికే ఉంటుంది. ఓకేనా, దీనివల్ల ఇంపార్టెన్స్ ఏంది, వాట్ ఆర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ బిజినెస్ పాలసీ, వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ ఉంటుంది, అంటే కన్సిస్టెంట్గా మనం వర్క్ చేయాలి, కన్సిస్టెంట్గా ప్రొడక్షన్ చేయాలి, కన్సిస్టెంట్గా మనం ఉండాలి అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ వన్, రెస్పాన్సిబిలిటీ అనేది పెరుగుతుంది, రైట్ టైంలో రైట్ డెసిషన్స్ అనేది మనం తీసుకుంటాము, కోఆర్డినేషన్ కంట్రోల్ అనేది ఉంటుంది బిజినెస్లో, అంటే ఎంప్లాయీకి మధ్యలో కోఆర్డినేషన్ పెరుగుతుంది, కంట్రోలింగ్ కూడా ఉంటుంది. ఎస్, రిసోర్స్ అలొకేషన్, అన్ని టైప్స్ ఆఫ్ రిసోర్సెస్ని మనం యూజ్ చేసుకుంటాము, ఎంప్లాయీ యొక్క లాయాలిటీ అనేది మనకు తెలుస్తుంది. ఓకే, అంటే ఆర్గనైజేషన్లో తక్కువ సేల్స్ వచ్చినా కూడా వాళ్ళు ఎంత లాయల్గా మన దగ్గర పని చేస్తున్నారు అనేది కూడా తెలుస్తుంది. కార్పొరేట్ ఇమేజ్ అంటే ఏంది అంటే, బయట ఆర్గనైజేషన్స్లో మనకు ఒక పేరు అనేది ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ కానివ్వండి, మైక్రోసాఫ్ట్ కానివ్వండి, విప్రో కానివ్వండి, కాగ్నిజెంట్ కానివ్వండి, ఇవన్నీ పెద్ద టాప్ కంపెనీస్ కదా. సో అట్లా ఓకేనా, ఫీచర్స్లో అయినా ఇంపార్టెన్స్ అనేది మీరు రాయొచ్చు, సపరేట్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా, వాట్ ఈజ్ ద టైప్స్ ఆఫ్ బిజినెస్ పాలసీస్ అండ్ ఫార్ములేషన్ ఆఫ్ బిజినెస్ పాలసీస్ అని అంటున్నారు. అంటే టైప్స్ ఆఫ్ బిజినెస్ పాలసీ ఇంకా ప్రాసెస్ ఆఫ్ బిజినెస్ పాలసీ అని అడుగుతున్నారు. ఇందులో ఫస్ట్ వన్ ఏంది, అపీల్డ్ పాలసీ. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్రెడీ ఒక బిజినెస్లో ఒక పాలసీ, ఒక రూల్ అండ్ రెగ్యులేషన్ ఉంది, బట్ అది రూల్ అండ్ రెగ్యులేషన్ మనం యూజ్ చేసి పాటించినా కూడా బిజినెస్లో ఏం గ్రోత్ లేదు. సో అట్లాంటప్పుడు ఎంప్లాయీస్ కానివ్వండి, అక్కడ ఉన్న వాళ్ళు కానివ్వండి, ఏం చేస్తారు, కొత్త అంటే ఈ ఐడియా మనం యూజ్ చేస్తుంది ఏదైతే ఉందో అది వర్కౌట్ అవ్వట్లేదు, వీ నీడ్ టు యూజ్ ది డిఫరెంట్ ఐడియా అని అపీల్ చేసుకుంటారు, కొత్త పాలసీకి అపీల్ చేసుకుంటారు. ఓకేనా, నెక్స్ట్ వన్ ఏముంది ఇందులో, ఇంటర్నల్ పాలసీ ఈజ్ నథింగ్ అబౌట్ ది ఆర్గనైజేషన్ లోపట కొన్ని గైడ్స్ ఉంటాయి, ఆర్గనైజేషన్ లోపట కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, దట్ ఈస్ కాల్డ్ ఇంటర్నల్ పాలసీ. ఎక్స్టర్నల్ పాలసీ అంటే బయటికి కనిపించే పాలసీస్, అంటే అవుట్ సైడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, అవుట్ సైడ్ ఆఫ్ ది కంపెనీస్. ఓకే, నెక్స్ట్ స్పెసిఫిక్ పాలసీ అంటే ఒక పర్టికులర్ విషయానికి ఒక పాలసీ అనేది ఉంటుంది. అది ప్రమోషన్కి కానీ, నీకు ప్రమోషన్ రావాలంటే దీస్ ఆర్ ద థింగ్స్ యూ నీడ్ టు డూ, నీకు హైక్ కావాలంటే దీస్ ఆర్ ద పర్టికులర్ థింగ్స్ యూ నీడ్ టు ఫాలో అన్నట్టు ఉంటుంది. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలసీస్ ఉంటాయి. ఏవైనా ఒక 4 to 5 పాలసీస్ బాగా నేర్చుకొని దాని గురించి మీరు ఎలాబొరేట్ చేసి రాస్తే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే, నెక్స్ట్ వన్, ప్రాసెస్ ఆఫ్ ఫార్ములేటింగ్ ఏ బిజినెస్ పాలసీ. అసలు బిజినెస్ పాలసీని ఎలా ఫార్ములేట్ చేస్తారు అని అడుగుతున్నారు. ఫస్ట్ వన్, సెలెక్టింగ్ ద ఏరియా, ప్రాబ్లం ఎక్కడ ఉందనేది గుర్తించాలి. సెకండ్ వన్ ఏంటంటే, వాట్ ఆర్ ద గోల్స్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్టివ్స్, అంటే ఆర్గనైజేషన్లో ఏమేం గోల్స్ ఉన్నాయి, అసలు ఏం రీచ్ అవ్వాలనుకుంటున్నది ఆర్గనైజేషన్ అనేది చూడాలి. థర్డ్ స్టెప్లో అనాలసిస్ చేయాలి. ఫోర్త్ స్టెప్లో ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఎలా ఉన్నాయి, అంటే ఆర్గనైజేషన్లో ఏం స్ట్రెంగ్త్స్ ఉన్నాయి, ఏం లూప్ హోల్స్ ఉన్నాయి, థ్రెట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇవన్నీ చూసుకోవాలి. ఫిఫ్త్ స్టెప్లో ఏం చేయాలి, ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేయాలి. సిక్స్త్ స్టెప్లో కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ని వెరిఫై చేయాలి, కలెక్ట్ చేయాలి, అనలైజ్ చేయాలి. ఓకేనా, సెవెంత్ వన్ ఏంటి, ఐడెంటిఫై ది ఆల్టర్నేటివ్ పాలసీస్, ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. నెక్స్ట్ వన్, అప్రైజింగ్ ద పాలసీ, సెలెక్టింగ్ ద పాలసీ అప్రూవల్. సో అప్రైజింగ్ అంటే అప్రైజింగ్ ఇస్ నథింగ్ అబౌట్ ది, అది మనం తీసుకునే డెసిషన్ కరెక్టా కాదా చూసుకోవాలి, దాన్ని సెలెక్ట్ చేయాలి, లాస్ట్కి ఇంప్లిమెంటేషన్ అనేది చేయాలి. ఓకేనా, సో ఇట్లా డిఫరెంట్ టైప్ అంటే ప్రాసెస్ అనేది ఇలా జరుగుతుంది ఒక ఆర్గనైజేషన్లో ఒక బిజినెస్ పాలసీ తీసుకోవాలి అంటే. ఓకేనా, సో ఇది కూడా ఇంపార్టెంట్ వన్. అంటే లైక్ మీరు ఎలాంటి క్వశ్చన్ వచ్చినా అటెంప్ట్ చేయాలి కదా, సో అలా అని నేను చెప్తున్నాను. ఇవే నేర్చుకోవాలని అయితే రూల్ అయితే లేదు. యూ కెన్ రైట్ ఇట్ ద ఆన్సర్ బై యువర్ ఓన్.
ఓకే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు స్ట్రాటజిక్ డెసిషన్ మేకింగ్. సో పేరులోనే మనందరికీ తెలిసిపోతుంది. డెసిషన్ మేకింగ్ అంటే కొన్ని డెసిషన్ మేకింగ్ తీసుకోవాలంటే వాట్ ఆర్ ద స్ట్రాటజిక్ వి విల్ యూస్, వాట్ ఆర్ ద స్ట్రాటజీస్ వి విల్ యూస్. ఎస్ ఆర్ నో? ఎవ్రీ ఆర్గనైజేషన్లో ఈ స్ట్రాటజిక్ డెసిషన్ మేకింగ్ అనేది ఇంపార్టెంట్. ప్రతి ఒక్క ఆర్గనైజేషన్లో టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారంటే ఓనర్స్ కానివ్వండి, సిఇఓస్ కానివ్వండి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానివ్వండి, వాళ్ళు ఈ స్ట్రాటజిక్ డెసిషన్ మేకింగ్ అనేది తీసుకుంటారు. ఓకేనా? సో ఇందులో వాట్ ఆర్ ద స్టెప్స్, వాట్ ఆర్ ద ప్రాసెస్. సో ఇక్కడ కూడా సేమ్ అనమాట. సో ఫస్ట్ నువ్వు ఐడెంటిఫై చేయాలి నీ ప్రాబ్లం ఏంటో. నెక్స్ట్ వన్, ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసినాక డయాగ్నోసింగ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకేమైనా హెల్త్ ప్రాబ్లం ఉందనేది తెలుస్తుంది, కానీ అంటే మనకేమైనా ఇప్పుడు కోల్డ్ అయినా, కాఫ్ అయినా, లోపటేమన్నా గ్యాస్ ట్రబుల్ అయినా, ఇట్లాంటివన్నీ మనకి హెల్త్ ప్రాబ్లం ఉందని తెలుస్తుంది, కానీ ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ని ఎవరు కరెక్ట్గా చెప్పగలుగుతారు? డాక్టర్. అంతేనా కదా? సో ఒక పేషెంట్ అనేది తనకు ఒక డిసీజ్ ఉందని అర్థమవుతుంది, కానీ అది ఏం డిసీజో పర్టికులర్గా చెప్పే పర్సన్ ఎవరు? డాక్టర్. సో ఇక్కడ కూడా ఆర్గనైజేషన్లో ప్రాబ్లం వస్తుందని ఎంప్లాయీస్కి అర్థమవుతుంది, మేనేజర్స్కి అర్థమవుతుంది, కానీ ఆ పర్టికులర్ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఎవరు చెప్తారు? టాప్ లెవెల్ మేనేజ్మెంట్సే కదా. అంతేనా కదా? సో దట్ ఈస్ కాల్డ్ డయాగ్నోసింగ్ ద ప్రాబ్లమ్. నెక్స్ట్ వన్, కలెక్టింగ్ ద ఇన్ఫర్మేషన్, వెరిఫైయింగ్ ద ఆల్టర్నేటివ్స్. సేమ్ ఇంతకుముందుకు మనం బిజినెస్ పాలసీస్లో ఏవైతే ప్రాసెస్ నేర్చుకున్నామో ద సేమ్ ప్రాసెస్ స్టెప్స్ మీరు ఇక్కడ రాయొచ్చు. ఓకేనా? సేమ్ థింగ్స్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంతకుముందు చెప్పిన ఎక్స్ప్లెయిన్ చేసిన ఆన్సరే ఇక్కడ కూడా ఇదే ఆన్సర్. ఓకేనా? సో దిస్ ఇస్ ద వన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అని అంటే కార్పొరేట్ డైరెక్షన్ అంటాం. సో ఈ కార్పొరేట్ డైరెక్షన్లో మొత్తం మీకు 4 ఉంటాయమ్మా. స్ట్రాటజీ, విజన్, మిషన్, గోల్స్. అంటే ఏదైనా ఒక ఎంఎన్సి కంపెనీ కానివ్వండి, ఒక కార్పొరేట్ కంపెనీ కానివ్వండి, వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్లో పెట్టుకున్న గోల్స్ని రీచ్ అవ్వాలి అంటే ఈ 4 థింగ్స్ అనేది వాళ్ళు పాటించాలి. స్ట్రాటజీస్ అనేది మెయింటైన్ చేస్తేనే కదా వాళ్ళ ఒక ఆర్గనైజేషన్ అనేది రన్ అవుతుంది. విషన్ అంటే ఏంది? ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది మన ఆర్గనైజేషన్ అనే ఒక అవగాహన వాళ్ళకు ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ విషన్. వాట్ ఈజ్ మిషన్? మిషన్ అంటే ఏంది? మన యొక్క పర్పస్ ఏంటి? ఈ గోల్ని రీచ్ అవ్వడం. దానివల్ల ఆ గోల్ని రీచ్ అవ్వాలంటే వాట్ ఆర్ ద థింగ్స్ యూ నీడ్ టు డూ, దట్ ఈస్ కాల్డ్ మిషన్. ఎస్ ఆర్ నో? నెక్స్ట్ వన్, గోల్స్. నీ యొక్క గోల్ ఏంటి? ఈ పర్టికులర్ మంత్లో నువ్వు 10 lakhs టర్న్ ఓవర్ చేయాలనుకుంటున్నావు, దట్ ఈజ్ యువర్ గోల్. ఈ రోజులో నువ్వు ఇన్ని సేల్స్ చేయాలనుకుంటున్నావు, దట్ ఈజ్ యువర్ గోల్. ఇవన్నీ 4 స్ట్రాటజీస్ మెయింటైన్ చేస్తేనే ఒక కార్పొరేట్ కంపెనీ అనేది సర్వైవ్ అవుతుంది. ఓకేనా? సో ఇలానే మీరు డయాగ్రామ్ వేసి మీరు రాసి సరిపోతుంది. కార్పొరేట్ డైరెక్షన్స్ అంటాం దాన్ని. ఓకేనా? నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అని అంటే ఇక్కడ ఇది కూడా ఉంది. ఏంటి? డిఫరెంట్ అప్రోచెస్. సో ఇందులో అప్రోచెస్ ఏంటంటే ఫస్ట్ వన్ మీకు టాప్ డౌన్ అప్రోచ్ అని ఉంటుంది. అంటే ఇది ఒక పిరమిడ్ షేప్లో ఉంటుంది. మనం అందరం నేర్చుకొని ఉంటాం. టాప్ లెవెల్, మిడిల్ లెవెల్, లోవర్ లెవెల్ వాళ్ళు ఉంటారు. లోవర్ లెవెల్లో ఎవరు ఉంటారు? ఎంప్లాయీస్. మిడిల్ లెవెల్లో టీమ్ లీడర్స్, మేనేజర్స్ ఉంటారు. టాప్ లెవెల్లో సిఇఓస్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. దీన్ని మనం టాప్ డౌన్ అప్రోచ్ అని అంటాం. బాటమ్ డౌన్ అప్రోచ్ అంటే ఏంది? రివర్స్ పిరమిడ్. ఓకేనా? ఇందులో లో లెవెల్ ఉంటారు, మిడిల్ మేనేజ్మెంట్ ఉంటారు, టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఉంటారు. అంటే లో లెవెల్ డెసిషన్ మేకింగ్ తీసుకుంటున్నప్పుడు వీళ్ళిద్దరు పాటించడం అనేది అర్థం. దీని అప్రోచెస్ అని అంటాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే స్ట్రాటజిక్ ఇంటెంట్ మా. ఓకేనా? స్ట్రాటజిక్ ఇంటెంట్ అంటే మీ మైండ్లో ఈ డయాగ్రామ్ అనేది రావాల్సిందే. ఇంతకుముందు మనం కార్పొరేట్ డైరెక్షన్స్లో ఏవైతే నేర్చుకున్నామో మిషన్, విషన్, గోల్స్ అండ్ ప్లాన్స్, ఇదే దాన్ని మనం స్ట్రాటజీ ఇంటెంట్ అంటాం. ఒక ఆర్గనైజేషన్లో మనం స్ట్రాటజీస్ని ఫాలో చేయాలి అని అంటే దీస్ ఆర్ ద 4 థింగ్స్ యూ నీడ్ టు డూ. సో ఇంతకుముందు నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఇలా పిరమిడ్ షేప్ వేసి దాని గురించి మీరు నీట్గా ఎలాబొరేట్ చేసుకుంటూ రావాలి ఇలా. ఓకేనా? ద సేమ్ ఆన్సర్ అనమాట. మీనింగ్ అనేది సేమ్ ఉంటుంది, అందులో ఏం డిఫరెన్స్ ఏమి ఉండదు. ఓకేనా? స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటే ఏంది? స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటే ప్రతి ఒక్క ఆర్గనైజేషన్లో ఒక మేనేజ్మెంట్ ఉంటారు. ఆ మేనేజ్మెంట్ ఏం చేస్తారంటే ఆర్గనైజేషన్లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళు వాళ్ళ స్ట్రాటజీస్ని యూజ్ చేసి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్.
ఓకేనా. సో దీని గురించి కంపల్సరీగా క్వశ్చన్ అనేది డెఫినెట్గా రావచ్చు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ గురించి. సో వాట్ ఆర్ ద మోడల్ ఆఫ్ స్ట్రాటజీ అని ఉంది. సో మోడల్ ఆఫ్ స్ట్రాటజీ అంటే మీకు ఈ డయాగ్రామ్ అనేది ఉండాలి. ఇందులో మీకు మోస్ట్లీ 3 ఉంటాయి: స్ట్రాటజిక్ పొజిషన్, స్ట్రాటజిక్ ఇంటూ యాక్షన్, స్ట్రాటజిక్ చాయిసెస్. ఓకేనా. సో స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అనేది మన యొక్క మేనేజ్మెంట్లో జరిగే రిస్క్ని, మన మేనేజ్మెంట్లో జరిగే లాస్ని ఎలా వచ్చింది రెక్టిఫై చేయడానికి ఈ పర్టికులర్ మోడల్ అప్రోచ్ అనేది ఉంది మనకి. ఓకేనా. సో ఇందులో ఏం చేస్తుందంటే ఈ డయాగ్రామ్ మీరు వేయాలి. డయాగ్రామ్ వేసినాక స్ట్రాటజిక్ పొజిషన్ ఏంటి అంటే మన ఆర్గనైజేషన్ పొజిషన్ ఎలా ఉంది, నెంబర్ 1లో ఉందా, నెంబర్ 10లో ఉందా, నెంబర్ 100లో ఉందా అని చూసుకోవాలి. నెక్స్ట్ వన్ స్ట్రాటజిక్ చాయిసెస్, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాయిసెస్ ఏమేమి ఉన్నాయి అంటే ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి అనేది చూసుకోవాలి. తర్వాతనే యాక్షన్లోకి దిగాలి. ఓకేనా. సో ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే ఏంటంటే ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా ద సేమ్ పాయింట్స్ ఇట్ ఈస్ రిపీటింగ్. ఓకేనా, ద సేమ్ పాయింట్స్ ఇట్ ఈస్ రిపీటింగ్. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ అండ్ యూ నీడ్ టు ఎలాబొరేట్ యువర్ ఆన్సర్. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఈ ఆన్సర్కి ఇదే పాయింట్ రాయాలి, ఇదే ఆన్సర్ రాయాలి అనేది లేదు. ఓకేనా. సో నెక్స్ట్ అండ్ ద లాస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అని అంటే స్ట్రాటజిక్ ఇంటూ యాక్షన్స్ అన్న చెప్పొచ్చు, లేదు అని అంటే ఇది మనం నేర్చుకోవచ్చు. సో వాట్ ఈజ్ స్ట్రాటజీ ఇంటూ యాక్షన్? స్ట్రాటజీ ఇంటూ యాక్షన్స్ అంటే ఏంటి, మనం కొన్ని స్ట్రాటజీస్ అనుకుంటాం అంటే ప్రాక్టికల్గా మన ఆర్గనైజేషన్లో ఏమేమి చెయ్యాలి అనేది ఒకటి అనుకుంటాం. సో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికే వాట్ ఆర్ ద థింగ్స్ వీ విల్ డూ. ఫస్ట్ వన్ స్ట్రక్చర్ చేసుకుంటాం అంటే ఏ టైంలో ఏం పని చేయాలి అనేది. తర్వాత ఎనేబుల్ చేసుకుంటాం, దాన్ని కరెక్ట్ టైమింగ్స్లో మనం ఓకే అని చెప్పి ఫిక్స్ చేసుకుంటాం. తర్వాత మేనేజింగ్ ద స్ట్రాటజీ. వన్స్ వర్క్ స్టార్ట్ అయినాక మనం ఏం చేస్తాం, ఆ వర్క్ని మెయింటైన్ చేస్తాం, మేనేజ్ చేస్తాం. ఎస్. సో దట్ ఈస్ కాల్డ్ స్ట్రాటజీస్ ఇంటూ యాక్షన్. సో ఈ 3 పర్టికులర్ పాయింట్స్ మీరు ఎలాబొరేట్ చేసి రాయండి. అండ్ 8 మార్క్స్ ఆన్సర్కి 2 sides అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 sides ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే, ఐ హోప్ దట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఫస్ట్ యూనిట్లో మాత్రం ఇంతే అమ్మ. ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మీరు అర్థమైపోయిందని అనుకుంటున్నాను. ఎక్స్ప్లెనేషన్ అర్థమైందా లేదా కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా కమెంట్ చేయండి. అండ్ ఈ నోట్స్ పీడిఎఫ్ నేను ఆల్రెడీ టెలిగ్రామ్లో అప్లోడ్ చేసి ఉన్నాను, ఎవరికైతే కావాలో వెళ్ళి చూడండి. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ఎగ్జామినేషన్ యాజ్ వెల్ యాజ్ యువర్ ప్రిపరేషన్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై everyone.